హాయ్ గైస్ ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చేసా. అదేంటో కాదు, ఒక హ్యాకర్ గురించి. సో ఈ హ్యాకర్ అల్జీరియాకి చెందిన వ్యక్తి. సో తిన గురించి ఈరోజు వీడియో టాపిక్. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో మన డైలీ లైఫ్ స్టైల్ కోసం అండ్ స్టోరీస్ కోసం అండ్ సంథింగ్ బ్లాగ్స్ కోసం ఎవ్రీథింగ్ దేనికైనా కొంచెం సపోర్ట్ కావాలి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆ వ్యక్తి పేరు ఏంటో తెలుసా? హంజా బెండల్జ్. సో దీని పేరు డిఫరెంట్ ఉండొచ్చు, బట్ కంప్యూటర్ వైరస్ ఎక్కించాడంటే మామూలు విషయం కాదు. సో దాదాపు ఎన్ని కంప్యూటర్లు అంటే 60 మిలియన్ కంప్యూటర్లకి అయితే ఇతను వైరస్ అయితే ఎక్కించాడు. సో అంతేకాదు, ఈ వైరస్ ఉన్న కంప్యూటర్స్ అన్నీ బడా బడా బ్యాంకింగ్ సిస్టంలో పనిచేసే వాళ్ళు అండ్ బడా బడా బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా అలాంటి వాళ్ళకి ఇలా టార్గెట్ చేసి ఒకటి కాదు, ఇద్దరు కాదు, దాదాపు ముగ్గురు స్నేహితులతో కలిసి కొన్ని లక్షల కోట్లే దెబ్బేశారు అనుకోండి, లక్షల కోట్లు కూడా కాదు. సో అవి ఎంత తెలిస్తే మీకు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఆ ఫిగర్ కూడా అమౌంట్ ఎంత అనుకుంటున్నారు? మీ కళ్ళకు కూడా సరిపోదు. $217 బిలియన్. సో దాదాపు ఎంత అయితే అమౌంట్ చేశారు. తిన చేసిన స్పై ఏంటంటే ఒక స్పై బోర్డ్నెట్ అని ఒకటిని, BX1 ఒకటిని, సో అండ్ డానియల్ H1B అని సంథింగ్ ఏదో ఉంది. సో ఈ 2 వైరస్ని అలాంటి కంప్యూటర్లోకి ఎక్కించి దాదాపు ఇన్ని కోట్లు అయితే దొంగలించారు, అంటే తస్కరించారనే చెప్పొచ్చు. సో ఇవన్నీ ఏం చేశారంటే ఆఫ్రికా, పాలస్తీనా ఇలాంటి ప్రాపర్టీ కంట్రీస్ ఉంటాయి కదా, అంటే వెనకబడిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏకంగా ఇంటర్పోల్ అంటే అమెరికా, FBI ఈ 2 పోలీసులకి 5 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాలు కంటికి నిద్ర లేకుండా టాప్ 10లో అయితే ఇతను ఉన్నాడు. సో దీని పేరే హంజా అని చెప్పా కదా. ఇంకొకటి అంటారు స్మైలింగ్ హ్యాకర్ అని కూడా చెప్తారు. సో అసలు అతనికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం. సో అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే స్మైలింగ్ హ్యాకర్ అని. దాదాపు 2013లో జూలైలో 7th అయితే ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా థాయిలాండ్ పోలీసుల ద్వారా. సో 5 years మనకి సర్చింగ్ ఆపరేషన్ జరిగింది కదా, ఏ కంట్రీకి దొరకలేదు వీళ్ళు. ఒక్క థాయిలాండ్లో వేరే పని మీద వెళ్తుంటే స్మైలింగ్ హ్యాకర్ అయితే దొరికేశాడు. సో దొరికేశాక అతను అరెస్ట్ చేసే ముందు ఉంటుంది కదా, అరెస్ట్ చేసే ముందు ఎంత హుందాగా దర్జాగా అరెస్ట్ అయ్యాడంటే మీకు నిజంగా షాకింగ్గా ఉంటుంది. ఒక స్మైల్తో అయితే ఒక ఫోటో కూడా తీశారు. సో ఆ ఫోటో వైరల్ అవ్వడం జరిగింది. అది కూడా అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు సంథింగ్ వీళ్ళంతా అరెస్ట్ చేయడం కూడా ఆ స్మైల్తోనే అరెస్ట్ అయ్యాడు. సో అది కూడా అమెరికన్, యూరోపియన్ ఫైనాన్షియల్ కంపెనీస్ అన్నిటిని ఇతను హ్యాక్ చేసి ఆ అమౌంట్ మొత్తం దొంగలించాడనే నెపంతోనే ఇతను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇతని గురించి కొన్ని రాజకీయాలు కూడా జరిగినాయి. సో మెయిన్లీ అమెరికన్ చట్టం అయితే ఇతనికి వాళ్ళ థాయిలాండ్ పోలీసులు అయితే అప్పగించారు. ఎందుకంటే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ని కొలాప్స్ చేసింది యూరోపియన్ని, అమెరికన్స్నే. వీళ్ళనే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయితే టార్గెట్ చేసి అందరి దగ్గర అయితే అమౌంట్ అయితే దొంగలించారు. సో దీనివల్ల హ్యాక్ చేసిన మనీ మొత్తం రికవర్ అవ్వడానికి చాలా కష్టం. ఇలా పెనాల్టీ పడింది అండ్ 30 years, 3 years ఇలాగా జైలు శిక్షలు కూడా ముగ్గురికి. వాళ్ళు ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఒకళ్ళేమో ఈజిప్ట్లో అరెస్ట్ అయ్యారు, మనోడేమో January 7th అప్పుడైతే అరెస్ట్ అయ్యాడు. అది కూడా థాయిలాండ్లో అరెస్ట్ అయ్యాడు. సో అక్కడ ఏం జరిగిందంటే అమెరికన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమెరికన్ వాళ్ళు అయితే మీడియాకి అయితే పబ్లిష్ అయితే ఈ ఇమేజ్ని అయితే పంపించారు. సో ఈ ఇమేజ్ని ఎప్పుడైతే పబ్లిక్ పంపించారో మీడియా ద్వారా, ఇంకా సోషల్ మీడియా ద్వారా, ఇతను స్మైలింగ్ హ్యాకర్ అని అయితే అండ్ హ్యాపీ హ్యాకర్ అని కూడా పిలుస్తారు. సో ఇతన్ని చాలామంది సోషల్ మీడియాలో దేవుళ్ళగా అయితే కొలుస్తారు. ఎందుకంటే అన్ని వేల కోట్లు కాదు, అన్ని లక్షల కోట్లు అయినా చెప్పొచ్చు. సో అన్ని లక్షల కోట్లు ఈ ఆఫ్రికాకి అండ్ పాలస్తీనా కంట్రీస్కి, కొన్ని కంట్రీస్కి అయితే ఇలా చేశారు. అల్జీరియా దేశానికి చెందినోడు. అండ్ ఇతను మళ్ళీ 2015 ఆ టైంలో అయితే విడుదలైతే అయిపోయాడు. విడుదలైపోయి తన కంట్రీకి అయితే ఒక బాధ్యతాయుతంగా అయితే చెప్పుకున్నాడు, చాలా థ్యాంక్స్ అని. అంటే రప్పించడానికి సోషల్ మీడియా చాలా వర్క్ అయితే అయింది. ఎందుకంటే పవర్ఫుల్గా పోస్ట్ చేసి తను ఏం తప్పు చేయలేదని చెప్పి. అండ్ కోర్టుకి సంబంధించిన లాయర్ కూడా, అడ్వకేట్ ఏం చెప్పాడంటే ఈ టెక్నికల్ ఇష్యూస్ ఏమైతే ఉంటాయో హ్యాకర్లకు సంబంధించి, ఇలాగా టెక్నాలజీకి సంబంధించిన వీటికైతే సరైన ఆధారాలు లేవు కాబట్టి, ఆధారాలు ఉన్నా లేకపోయినా అండ్ వీళ్ళకి అంత తగిన శిక్ష, ఉరి శిక్ష అనేది కాదు, మామూలుగానైతే జరగాలని అయితే చెప్పారు. సో ఇది విన్నాక వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి తన 3 years, 5 years దాకా జైల్లో ఉంచి అండ్ 3 years ఏమో ప్రొబేషన్ ప్రెజర్ కింద అయితే లెక్కేసి ఇలాగైతే చేశారు. బట్
వీళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా అలాగే చేసి కొంచెం పెనాల్టీ అవి ఏసి వీళ్ళ మీద చేశారు. మళ్ళీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనాయని మీకు ఒక డౌట్ రావచ్చు. బ్యాంకింగ్‌కి సంబంధించిన నెట్‌వర్క్ మొత్తం అలా భర్తీ చేసుకున్నారు. అంటే ఎంతెంత అమౌంట్ దెబ్బ అయిపోయిందో అదంతా మళ్ళీ సెటిల్ అయితే చేసుకున్నారు గవర్నమెంట్ ద్వారా. సో, ఇతని గురించి చెప్తున్నప్పుడైతే కొంచెం చాలా డిఫరెంట్ అనిపించింది. తను జైలుకెళ్ళే ముందు కూడా ఆళ్ళ ఫ్యామిలీకి ఒకటే మాట చెప్పాడు. వాళ్ళ వైఫ్‌కి, వాళ్ళ పిల్లకి కూడా ఒకటే మాట చెప్పాడు. మీరేం భయపడకండి. నేను మళ్ళీ తిరిగి వస్తానన్నట్టే చెప్పాడు. సో, ఎంతోమందికి ఒకడు కాదు, ఇద్దరు కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు. సో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత మందికి చేశారంటే 2013 అండ్ 2015 ఆ టైంలో అయితే ఇదంతా జరిగింది. సో, తిన గురించి మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. మన దేశానికి కూడా ఇలాంటి వ్యక్తి కావాలని అయితే మీరు అనుకుంటారు. ఎందుకంటే కొన్ని ఇథికల్ హ్యాకింగ్స్ ఉంటాయి. అండ్ మాల్‌వేర్స్ అనేది స్పై అనేది చాలా డేంజర్. అండ్ వాళ్ళు కనిపెట్టిన డానియల్ హెచ్‌బీ స్పైన్ డాట్ నెట్ సంథింగ్ ఇవైతే ఎక్కించి ఆ మాల్‌వేర్ అనేది చాలా ప్రమాదకరమైనది. అంటే పర్సనల్ డేటా నుంచి ఆళ్ళ అకౌంట్‌లో నుంచి మనీ వెంటనే ట్రాన్స్‌ఫర్ అయిపోయేది. అంత ఫాస్ట్. మనోడు కూడా చదువుకుందే ఇంజినీరింగ్. సాఫ్ట్‌వేర్‌కి సంబంధించింది మొత్తం ఇంజినీరింగ్ మనోడికి తెలియదంటే ఏముండదు. అందు గురించి ఇంత పకడ్బందీగా ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిపి అయితే ఇదైతే చేశాడు. బట్ ఈ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మీరు తెలుసుకోవాలి. అంటే ఆ ఇన్స్పిరేషన్ తీసుకోకండి. బట్ ఇథికల్ హ్యాకింగ్ అంటూ ఉంటది. అది నేర్చుకోవాల్సిన కొంతమందైతే ఉంటారు. వీళ్ళ గురించి అవగాహన కల్పిద్దామని. సో, ఇలాంటి మనుషులు కొంతమంది సమాజంలో ఉన్నారా? నాతో పాటు బతుకుతున్నారా? అనే విషయాల్లో కొంచెం మీకు తెలుసుకోవాలి. మీకు అవగాహన ఉండాలని అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం, మన స్టోరీస్ కోసం, మోటివేషన్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై. టేక్ కేర్.